నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు గత ఆగస్టు 8న సుప్రీంకోర్టు వీధి కుక్కలకు ఇచ్చినటువంటి తీర్పు మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అంటే ప్రకృతి ప్రేమికులు కానీ జంతు ప్రేమికులు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. మరోవైపు సుప్రీంకోర్టుకి అనేక పిటిషన్లు ఆన్లైన్లో పంపించారు. అట్లాగే ప్రతి ఒక్క నగరంలో కూడా ఈ డాగ్ లవర్స్ అందరూ కూడా నిరసనలు తెలిపారు. అంటే ఖచ్చితంగా మా హక్కులను కాలరాసే అధికారం లేదు, కరెక్ట్గా ఇండియన్ డాగ్స్ని ఖచ్చితంగా స్ట్రే డాగ్స్ని మరీ ముఖ్యంగా గౌరవించండి, వాటిని రీలొకేట్ చేయాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు మొన్న ఇచ్చినటువంటి తీర్పుని కొంత సవరిస్తా మరో తీర్పు ఇచ్చింది. మొత్తానికి ఒక రకంగా ఈ సవరణ తీర్పు అయితే మాత్రం జంతు ప్రేమికుల విజయంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు సవరించిన తీర్పు తర్వాత వీధి కుక్కల నియంత్రణ విషయంలో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఒక సందిగ్ధత నెలకొంది గతంలో ఇచ్చినటువంటి తీర్పుకి. సో ఆ తీర్పుని తెరదించుతా సుప్రీంకోర్టు తాజాగా కీలకమైనటువంటి మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో సుప్రీం ఇచ్చినటువంటి వివాదాస్పద ఆదేశాలను సవరించినటువంటి సర్వోన్నత న్యాయస్థానం ఇప్పుడు వీధి కుక్కల నిర్వహణ పైన ఒక స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ జారీ చేసినటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు ప్రకృతి ప్రేమికులందరూ కూడా కొంత అమ్మయ్య ఊపిరి పీల్చుకుంటున్నారు. సో ఇప్పుడు వీధి కుక్కలను అక్కడి నుంచి పట్టుకున్న తర్వాత వాటికి అవసరమైనటువంటి టీకాలు కానీ లేదంటే కనుక వాటికి డీవార్మింగ్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు అక్కడే వదిలేయాలి, అంటే ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎక్కడి నుంచి అయితే పట్టుకున్నారో అదే ప్రాంతంలోనే తిరిగి విడిచిపెట్టాలి అనే ఆదేశాలు సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే ఎందుకంటే వాటిని అక్కడ వదలకపోతే వాటి ఆవాసాలకు భంగం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కలగకుండా చూడాలి అనే సూచనలు కూడా సుప్రీంకోర్టు చేసినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ నిబంధన అన్ని కుక్కలకు కూడా అన్ని స్ట్రే డాగ్స్కి కూడా వర్తించదు అనేది కూడా స్పష్టంగా ధర్మాసనం చెప్తోంది. అంటే ఏంటంటే రేబీస్ వ్యాధితో బాధపడుతున్నటువంటి కుక్కలు కానీ లేదంటే ప్రజలపైన తీవ్రంగా దూకుడుగా ప్రవర్తించి కుక్క కాటులకు గురయ్యేటువంటి ఆవేశాలతో ఉన్నటువంటి కుక్కలను కానీ వాటిని గుర్తించి వాటిని నార్మల్ స్ట్రే డాగ్స్తో వేరు చేసి ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి కుక్కలను రోగ నిరోధక టీకాలు వాటికి వేసి వాటిని జనావాసాల్లో తిరగకుండా కొంత ప్రత్యేకంగా రీలొకేట్ చేసి వాటి కోసం ప్రత్యేకంగా షెల్టర్లు కూడా వేసి కొంచెం క్రియేట్ చేసి వాటిని సపరేట్గా సంరక్షించాలనేది కూడా స్పష్టంగా ఈ ఆదేశాల్లో పేర్కొంది. అయితే ఇక్కడ గతంలో ఆగస్టు 8న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏదైతే మొత్తం ఢిల్లీలో ఉన్నటువంటి స్ట్రే డాగ్స్ అన్నింటినీ కూడా రీలొకేట్ చేయాలని ఇచ్చినటువంటి పిటిషన్ మీద కొంత గందరగోళానికి దారితీయడం, ఎందుకంటే స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ లేకపోవడం, మరోవైపు దాని మీద తీవ్రమైనటువంటి నిరసనలు రావడం. సో ఇట్లా జరిగినటువంటి నేపథ్యంలో తాజాగా ఇచ్చినటువంటి సవరణలతో ఒక క్లారిటీ వచ్చింది, స్పష్టత సుప్రీంకోర్టే ఇచ్చింది. సో ఈ కొత్త మార్గదర్శకాలు నిజంగా ప్రజా భద్రత నేపథ్యంతో పాటుగా మూగ జీవాలకు సంబంధించినటువంటి స్ట్రే డాగ్స్ సంరక్షణ కూడా కొంత బ్యాలెన్స్ అయ్యేలాగా ఉన్నాయి అనేది చాలా మంది నిపుణులు కూడా అభిప్రాయపడతారు. మొత్తం మీద ఈ విజయం అయితే డాగ్ లవర్స్ అందరూ కూడా ఇది మా విజయమే అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొన్న మనం ఈ స్ట్రీట్ డాగ్స్కి సంబంధించి హైదరాబాద్లో అతి పెద్ద ఎత్తున నిరసన తెలిపినటువంటి నేపథ్యంలో నిరసనలో కీలక పాత్ర పోషించినటువంటి నాగ్ ఎవరైతే ఉన్నారో ఆ నాగ్తో మనం మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ఈ తీర్పుని ఏ విధంగా చూస్తారని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సంజీవ్ నాగ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. ఇప్పుడు యాక్చువల్గా సుప్రీంకోర్టు మొన్న మీ నిరసనలన్నీ తెలిపిన తర్వాత ఇప్పుడు మరొక క్లియర్ కట్ ఇండికేషన్స్ డైరెక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి స్ట్రే డాగ్స్ విషయంలో. సో ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని కొత్త తీర్పుని మీరు ఏ విధంగా చూస్తున్నారు, ఈ సవరణ తీర్పుని? సార్, ఇది ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఏబిసి బర్త్ కంట్రోల్ రూల్స్ ఏవైనా ఉన్నాయో అండ్ ఆల్రెడీ మనకి యానిమల్స్ రిలేటెడ్ ఏమైతే గైడ్ లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అవ్వమన్నట్టు ఉంది సార్. ఇది కొత్తగా మనకి ఏం చెప్పినట్టు లేదు. కానీ దీనివల్ల ఏమైతుందంటే పాత ఏదైతే రూలింగ్ వచ్చిందో దాన్ని రివర్స్ చేసినట్టే అయింది. ఇది విచ్ ఇస్ అ గుడ్ న్యూస్, డెఫినెట్లీ గుడ్ న్యూస్. దిస్ ఇస్ ద మోస్ట్ సైంటిఫిక్ వే. యానిమల్స్ ని బర్త్ కంట్రోల్ చేసుకుంటా వ్యాక్సినేషన్స్ ఇచ్చుకుంటా వస్తే డెఫినెట్లీ దాని బర్త్ కంట్రోల్ ఉంటుంది. ప్లస్ దీనికి యాడ్ చేయాల్సింది ఏంటంటే సార్, బాగా మాస్ అవేర్నెస్ కావాలి సార్ మనకి. పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేస్తూ ఏదైనా పాలసీ తీసుకురావాలి. అది స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ లో కానీ యానిమల్ పట్ల కంపాషన్ పెరిగేటట్టు ఉంటేనే ఇది సాల్వ్ అవుతుంది సార్. దిస్ ఇస్ నాట్ అ పర్సనల్ ఇష్యూ. అంటే ఒకరికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని కాకుండా ఇది ప్రతి ఒక్కరు సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా చూస్తేనే అట్లాంటి లైన్స్ లో ఏదైనా గవర్నమెంట్ కానీ సుప్రీం కోర్టు కానీ అట్లాంటి లైన్స్ లో మనకి ఏదైనా గైడ్ లైన్ కానీ ఒక స్ట్రిక్ట్ గా ఒక డైరెక్షన్ ఇస్తే బాగుంటదని నా అభిప్రాయం. అంటే కాదు కదా, ఇక్కడ దూకుడుగా ప్రవర్తించే కుక్కలను ఆల్రెడీ ఇప్పటికే రీలొకేట్ చేయాలి, వాటిని సంరక్షించాలి, వాటికి సపరేట్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలి, ఎందుకంటే ప్రజా ఆరోగ్యం భద్రత దృష్టిలో పెట్టుకొని అని చెప్పారు.
100%. ఏదైతే అది ఫస్ట్ నుంచి ఉన్న సిస్టమే సార్. అది దూకుడుగా ఉన్న కుక్కలు కానీ, అగ్రెసివ్ గా ఉన్న కుక్కలు కానీ, రోగాలతో ఉన్న వాటిని కానీ డెఫినెట్లీ అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి ఫర్ ట్రీట్మెంట్ ఆర్ రీహాబిలిటేషన్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అక్కడి నుంచి రిమూవ్ చేయాలి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే బేసిక్లీ ఈ కంప్లైంట్స్ వచ్చినప్పుడు మినిస్ట్రీ మన సిస్టమ్ ఎప్పుడు రియాక్ట్ కాలేదు. దాన్ని ఆల్సుగా తీసుకోవడము లేకపోతే జనాల రిక్వెస్ట్ ని లైట్ గా తీసుకోవడం వల్ల ఏమైపోతుందంటే జస్ట్ స్టెరిలైజ్ చేసి వదిలేయడం కాకుండా ఆ యానిమల్ దాని మెంటల్ హెల్త్ కండిషన్ ఎట్లుంది, అది అగ్రెసివ్ గా ఉందా, లోకల్ మెయింటైన్ చేస్తే లోకల్ ఎన్జిఓ అండ్ లోకల్ వెటనరీ ఆఫీస్ రెండు యంత్రాంగాలు ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ ని ఇష్యూ రిజాల్వ్ చేయొచ్చు. ఈ మిస్సింగ్ లింక్ మనము క్లోజ్ చేయాలి సార్. ఈ గ్యాప్ ని మనం క్లోజ్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అంటే డాగ్స్ పట్ల కంపాషన్ గా ఉండడానికి కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలి గవర్నమెంట్స్ అంటారు మీరు. డెఫినెట్లీ అవేర్నెస్ అది దాన్ని ఒక కంపల్సరీ మోడల్ లాగా పెంచితేనే, లేకపోతే డెఫినెట్లీ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఇంక్రీజ్ అయింది. నాట్ ఓన్లీ విత్ డాగ్స్, విత్ వైల్డ్ యానిమల్స్ ఆల్సో కూడా పెరిగింది. ఇప్పుడు పాపులేషన్ పెరగడం వల్ల ఐ డోంట్ నో ఇఫ్ యూ నో ద ఫ్యాక్ట్ బట్ ఇట్ ఈస్ వి ఓన్లీ హ్యావ్ 18% ఫారెస్ట్ లెఫ్ట్ ఇన్ ఇండియా. సో ఫారెస్ట్ లో ఎంక్రోచ్మెంట్ పబ్లిక్ ఎక్కువైంది. ఇప్పుడు విలేజెస్ టౌన్స్ అయిపోయి అగ్రికల్చరల్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ అగ్రికల్చరల్ ల్యాండ్ లో కన్వర్ట్ అయ్యి అగ్రికల్చరల్ ల్యాండ్ రెసిడెన్షియల్ ల్యాండ్ లో కన్వర్ట్ అవ్వడం వల్ల ఏమైతుందంటే బ్రీచ్ అయిపోతుంది. హ్యూమన్ అనేటైనా ఫారెస్ట్ లో ఎంటర్ అవుతున్నాడు కాబట్టి హ్యూమన్ వైల్డ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది నాట్ ఓన్లీ డొమెస్టికేటెడ్ యానిమల్స్ లైక్ డాగ్స్ బట్ ఆల్సో వైల్డ్ లైఫ్ యానిమల్స్ తో కూడా ప్రాబ్లం వస్తుంది. ఈ మొత్తము దీన్ని ఒక బర్డ్స్ ఐ వ్యూ లో చూసుకొని దీని ప్రకారము మనుషులకి డైరెక్షన్ ఇస్తే ఎన్వైరన్మెంటల్ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరు కలిసి ఒక ఆస్పెక్ట్ ని దీనిపైన వర్క్ చేస్తే యానిమల్ పట్ల కంపాషన్ పెరగాలి, ఎన్వైరన్మెంట్ పట్ల రెస్పెక్ట్ పెరగాలి. ఈ రెండు సాల్వ్ చేస్తే వీల్ హ్యావ్ ఎ వెరీ హార్మోనియస్ సొసైటీ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రోడ్ పైన ఇంత చెత్త ఉండడం కారణం ఏంటంటే నేచర్ పట్ల రెస్పెక్ట్ తగ్గింది. చాలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా సఫర్ అవుతుంది. వాళ్ళు కూడా చాలా ప్లాస్టిక్ ఫైన్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ వైల్డ్ యానిమల్స్ కూడా ప్లాస్టిక్ తిని బ్లోటింగ్ ఏజ్ అండ్ ఇంటెస్టైన్ లో అబ్స్ట్రక్షన్స్ వచ్చి చనిపోతున్నాయి. సో ఇదంతా దీన్ని జస్ట్ డాగ్ రిలేటెడ్ ఇష్యూ లాగా కాకుండా మొత్తం ఒక యానిమల్ రిలేటెడ్ హ్యూమన్ కంపాషన్ రిలేటెడ్ ఇష్యూ. హ్యూమన్ కంపాషన్ పెరగాలి. అది సో నాట్ ఇంట్రెస్ట్ బట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లా చూసుకోవాలి అనే నరేటివ్ వస్తేనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సార్. సో ఇప్పటికైతే ఈ స్ట్రే డాగ్స్ విషయంలో ఇచ్చినటువంటి సవరణ తీర్పు అయితే మాత్రం ఇది ఖచ్చితంగా మీ విక్టరీగానే పరిగణిస్తున్నారు, గుడ్ న్యూస్ గా తీసుకుంటున్న తర్వాత ఇల్లాజికల్ వర్డిక్ట్ రివర్స్ అయింది కాబట్టి ఇట్ విల్ బి బిజినెస్ యాజ్ యూజువల్ వేర్ అగైన్ ద సేమ్ థింగ్స్ విల్ బి కంటిన్యూడ్. బట్ ఈ వర్డిక్ట్ ని మనం మైండ్ లో పెట్టుకుంటూ ఎన్జిఓస్, యానిమల్ లవర్స్, సిస్టమ్స్ తోని, డిపార్ట్మెంట్ తోని, గవర్నమెంట్ కలిసి కట్టుగా సొసైటీస్ లో అవేర్నెస్ పెంచే ప్రోగ్రామ్ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తేనే బాగుంటది. లేకపోతే నెక్స్ట్ 5 years లో మళ్ళీ విల్ కమ్ బ్యాక్ టు సేమ్ ప్లేస్, సేమ్ పొజిషన్. థ్యాంక్ యూ నాగ్ గారు, సంజీవ్ నాగ్ గారు. సో ఇది సంజీవ్ నాగ్ చెప్తుంది కూడా. ఖచ్చితంగా సుప్రీం ఇచ్చినటువంటి కొత్త మార్గదర్శకాలను స్వాగతిస్తున్నారు, వాళ్ళు చాలా గుడ్ న్యూస్గా పరిగణిస్తున్నారు. కానీ ఒక 5 ఏళ్ల తర్వాత ఇదంతా కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ కనుక కరెక్ట్గా జరగకపోతే, ప్రాపర్గా జరగకపోతే మళ్ళీ బ్యాక్ రౌండ్ లాగా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఎరేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వైల్డ్ లైఫ్ అట్లాగే డొమెస్టిక్ పెట్స్ మీద కూడా కొంత ఖచ్చితంగా హ్యూమన్స్కి, అనిమల్స్కి కాన్ఫ్లిక్ట్ కాకుండా కంపాషన్ పెరగాలి అనేది స్పష్టంగా సంజీవ్ నాకు చెప్తున్నటువంటి అంశాలు. సో మీరు కూడా తాజాగా సుప్రీంకోర్టు స్ట్రే డాగ్స్ మీద ఇచ్చినటువంటి సవరణ తీర్పు మీద మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ కూడా తెలియజేయండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా స్పష్టంగా ఇవ్వండి. ఖచ్చితంగా ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.